హైదరాబాద్ కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి లాగానే తను కూడా విద్యాభ్యాసం చేసినటువంటి ఒక విద్యార్థి, తెలంగాణ విద్యార్థి దిశ నుంచి మొదలుకుంటే మహోన్నత శిఖరాలను అధిరోహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం గల పెద్దల గురించి మనతో మాట్లాడడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి జీవిత విశేషాలను, పోరాట సన్నివేశాలను మన ముందు ఉంచుతారు. ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ అభిమానులు, మిగతా పెద్దలందరూ కూడా వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నిన్న సమావేశంలో ఒక వక్త నా మిత్రుడు చెప్పినటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొందరి చావు కోడి ఈగ ఊడిపోతే ఏ విధంగా గాలికి ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోతుంది. కొందరి చావు హిమాలయ శిఖరం అంత ఎత్తున ఉండి ఈ దేశానికి రక్షణగా నిలుస్తుందన్నటువంటి మాట నా మిత్రుడైన సమావేశంలో చెప్పాడు. అదేవిధంగా ఈనాడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి మరణం కూడా తెలంగాణకు ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా నిలబడి తన ఉద్యమ రూపాన్ని చూపిస్తుంది, దారి చూపిస్తుంది, దిక్సూచి చూపిస్తుంది, మార్గదర్శకుడుగా మన ముందు నిలబడి ఉన్నాడు. అందువల్ల మన పెద్దలు చెప్తున్నటువంటి మాటలను అందరూ కూడా పోరాట స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సభాధ్యక్షుడిగా ఇంత పెద్ద సభను నడపడం కత్తి మీద సవాల్ అయినప్పటికీ కూడా వచ్చినటువంటి వక్తలందరితోటి కూడా నేను ముందుగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఒకరొకరు మాట్లాడే మాటలు కొన్ని సంపుటులు, అంటే కొన్ని వందల పుస్తకాలు రాయొచ్చు, అంతగా మాట్లాడేటటువంటి వక్తలు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. జాతీయ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ डिप्टी स्पीकर राज्यसभा हमारे तेलंगाना की बहन, हमारी बहन नजमा यत्तुल्ला जी यहाँ पर बैठे हुए, और सुधाकर रेड्डी जातीय पार्टी सीपी जातीय पार्टी प्रधान कार्यदर्शि गारु మనతో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇంత పెద్ద మనుషులు ఎన్నో మాట్లాడతారు, కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి వక్తలతో కూడా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వారి జీవిత విశేషాలను క్లుప్తంగా మా విద్యార్థులకు, తెలంగాణ వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వారి పోరాట స్ఫూర్తిని మా ముందు ఉంచవలసిందిగా, మాకు దిక్సూచిగా నిలవవలసిందిగా, మాకు దారిని చూపించవలసిందిగా వక్తలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ముందుగా దళితుల జీవితాలపై ఒక విశ్లేషణ చేసి దళితుల జీవితాలను తెలుసుకోవడానికి బొగ్గు గనుల్లోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి దళితుల్లాగా బతికినటువంటి ఒక మన మిత్రుడు వేదికపై ఉన్నాడు. ఆయననే దళితుల జీవితాలను బాగు చేయడానికి వారి కుటుంబం మొత్తం కొత్తపల్లి జయశంకర్ గారితో పరిచయం పెంచుకొని దళితుల మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు రచించినటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్టు, మా అందరికీ మేము అన్నగా పిలుచుకునే మల్లిపల్లి లక్ష్మయ్య గారిని ముందుగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.